భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకొండలో దారుణం చోటు చేసుకుంది. వాయువరుసలు మధ్య పశువులో మారిన ఓ ప్రభుత్వుడు తల్లి లాంటి వదినపైనే అత్యాచారం చేయబోయాడు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళ కేకులు వేయడంతో కామాంధుడు అక్కడి నుంచి పారిపోయాడు. బెండలపాడు గ్రామ పంచాయతీలో ఉండే నాగమణిపై భర్త తమ్ముడు రామదాసు అత్యాయత్నం చేశాడు. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు నాగమణి. ఆలకుంట రామదాసు నా మరిది. నాకు భర్త చనిపోయిండు. భర్త చనిపోయిన సంవత్సరం ఏడాది తర్వాత కాడ నుంచి నా మరిది నన్ను కావాలి, నన్ను పొందాలి, నువ్వు రావాలి, నీతో నేను కలవాలి అని చెప్పి ఏదిస్తున్నాడు. ఏదిస్తంటే చాలా సార్లు కూడా దేవుడు ఉన్నదాన్ని, నీవు ఆకారం ఉన్నదాన్ని, బయటపడితే పరుగు పోతుంది, 4 దిక్కులు జరిగేదాన్ని అని కూడా నా కంట్రోల్లో నేను వండుకుంటా, సర్ది చెప్పుకుంటా, దెబ్బలు కొట్టుకుంటా, నా మనసు నేను నిలబడబెట్టుకున్నా పరుగు పోతుందని. అయినా కానీ వాడు నన్ను బలవంతంగా అనుభవించాలని చూసిండు. రాత్రి 8:30కి లేక వాడితో నేను భరించలేక వాడిని కట్టి